రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అతడి కుటుంబానికి గ్రామ ప్రజలు అండగా నిలిచారు. మృతుడిది నిరుపేద కుటుంబం. 2 చిన్నపిల్లలు ఉండడంతో చలించిపోయిన గ్రామ ప్రజలు 18,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం కుటుంబానికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అనునిత్యం అండగా నిలిచే వివేకానంద సేవా సమితి సభ్యులు 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లిన పొలాస అంజయ్య, పొలాస శంకర్లు బంటు ఆనందం మృతి గురించి తెలుసుకుని 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వారికి దాతలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ గ్రామస్తులందరూ వాళ్ళకు తోచిన సహాయంగా డబ్బులు పంపించారు. అనుకోకుండా అతను దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాంతో వాళ్ళు పంపించినటువంటి దాదాపు 20,500 రూపాయలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. అలాగే అందులో 2,000 రూపాయలు వివేకానంద సేవ సమితి వాళ్ళు ఇచ్చారు. ఇవి కాకుండా మన సౌదీలో ఉన్నటువంటి పొలాస శంకర్ అండ్ పొలాస అంజయ్య అనే ఇద్దరు ఒక 5,000 రూపాయలు పంపించారు. వారు కూడా వీళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకొని పంపించారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది కాబట్టి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వారి కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను.